ఇది వచ్చేసి కృతిక బర్త్డే అండి. వండర్ఫుల్ హ్యాపీ బర్త్డే టు మై ప్రిన్సెస్. బర్త్డే స్టార్ట్ అయిపోయింది, లేట్గా స్టార్ట్ అయ్యామండి బికాజ్ ఆఫ్ జర్నీ. 2 days జర్నీ అయింది కదా, దానివల్ల టయర్డ్ అయిపోయాం, అందుకు లేట్గా స్టార్ట్ అయ్యాం. ఓకే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మై బ్యూటిఫుల్ వండర్ఫుల్ డాటర్. హ్యాపీ బర్త్డే అండి. అందుకోసమే గోవా వచ్చాం. Day 1 in గోవా. ఇది యాక్చువల్ ట్రిప్లో 3rd day, బట్ గోవాలో 1st day. సో ఈరోజు నా బర్త్డే కాబట్టి నా డే. ఇట్స్ కృతికాస్ డే కంప్లీట్లీ. చూద్దాం ఏం చేస్తామో. లెట్స్ ఎక్స్ప్లోర్ గోవా. థ్యాంక్ యూ ఫర్ విషింగ్ మీ ఎవ్రీవన్. ఇవాళ నా బర్త్డే. సో ఇప్పుడు వచ్చేసాం మనం గోవాలో సెలబ్రేట్ చేసుకోవడానికి. సో ఇవాళ మనం కేక్ కటింగ్ చేసుకోబోతున్నాం ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్లో. మేబీ ఇన్ ద బీచ్, ప్లానింగ్ టు కట్ ఇన్ ద బీచ్. చూడాలి దొరుకుతుందో దొరకదో తెలియదు. వి వాంట్ టు కట్ ఇట్ ఇన్ ద బీచ్. ఫస్ట్ షాపింగ్ స్టార్ట్ అయిపోయిందండి ఇన్ గోవా. క్యాప్స్, గాగల్స్, ఈ క్యాప్ 2 క్యాప్స్ తీసుకున్నాం. 150 ఈచ్ అంట. ఎండ చాలా విపరీత అయ్యామండి. అక్కడ క్యాప్స్ తీసుకున్నాం కదా, పెట్టేసుకున్నాము. చాలా ఎండగా ఉంది అక్కడ. బ్యూటిఫుల్ ఫోర్ట్. కొంచెం అక్కడ రిసెప్షన్లో కనుక్కొని హోటల్లో ప్లానింగ్ చేసుకున్నామండి 1 by 1. ఫోర్ట్ తర్వాత మనం బోటింగ్కి వెళ్తాము, అక్కడ డాల్ఫిన్ రైడ్ అలా ఉంది. ఇది వచ్చేసి ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాము. ఫోర్ట్ ఓవరాల్ వ్యూ చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి, చాలా బాగుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ సీజన్. ఐ విల్ సజెస్ట్ ఎవరైతే గోవా వెళ్ళాలనుకుంటున్నారో, ఎందుకంటే అంత ఎండగా సమ్మర్ కాదు, అంత వింటర్ కాదు, మంచి క్లైమేట్ ఉంది, మంచి సీజన్ అనిపించింది నాకు. బ్యూటిఫుల్ ప్లేస్ అండి. దానిపైనుంచి సీ అంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్. ఇది వచ్చేసి అగోడా ఫోర్ట్కి వెళ్ళే దారి. అంటే కొంచెం నడవాల్సింది, ఒక 1/2 kilometer అంతా, బట్ మేనేజబుల్, నడవగలుగుతారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. ఫోర్ట్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఆ సరౌండింగ్ మొత్తం తిరగచ్చు అనమాట రౌండ్గా. బ్యూటిఫుల్ ప్లేస్, చూడాలి డెఫినెట్గా. అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. దానిపై నుంచి సీ వ్యూ ఉంది చూడండి, ద వండర్ఫుల్. చాలా పెద్ద ఫోర్ట్ అండి. ఆల్ అరౌండ్ అందరూ పిక్స్ తీసుకోవడంలోనే బిజీ ఉన్నారు. అంటే చూడాల్సిన ప్లేస్ చూస్తూ అట్లా చాలా పిక్స్ తీసుకున్నారు. అండ్ వాకబుల్ అంతా పైనుంచి చుట్టుగా తిరగాలన్నమాట. చాలా పెద్ద ప్లేస్, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఆల్ అరౌండ్ ఆ పైనుంచి అంతా తిరగాలన్నమాట. చాలా బాగుండింది, బట్ కొంచెం సన్నీగా ఉండింది, బట్ మేనేజబుల్. ఇట్స్ అ గుడ్ ప్లేస్. కొంచెం ఆ పైనుంచి నడుస్తున్నప్పుడు కొంచెం భయంగా అనిపించింది, బట్ బాగుండింది ప్లేస్. ఆల్ అరౌండ్ అంతే స్పేస్ ఉంటుందన్నమాట మనం నడవటానికి. అటు వచ్చేవాళ్ళు ఇటు వెళ్ళే వాళ్ళుగా ఉంటారు. ఆ హైట్కి కొంచెం భయం అనిపిస్తుంది, బట్ ఓకే. కానీ చాలా జనాలు ఉన్నారు. చాలా పిల్లలు చాలా తక్కువ అండి. అంత కపుల్స్, బ్యాచులర్స్ అట్లా ఎక్కువగా ఉన్నారు. బట్ పిల్లలకి ఇలాంటివన్నీ చూపించవచ్చు, కానీ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి అవి మనం అక్కడికి తీసుకెళ్ళలేమన్నమాట. బట్ ఇదంతా బ్యూటిఫుల్ ప్లేస్ అండి చూపించడానికి. వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. పైన బ్లూ స్కై, అగైన్ వాటర్ బ్లూ. ఈ ఫోర్ట్ అసలు ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే అక్కడే అట్లా ఉండిపోవాలనిపిస్తుంది. బట్ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, అందుకే మూవ్ ఆన్ అయిపోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి అసలు ఆ బ్యూటిఫుల్ సీ, ఆ బ్లూ కలర్ వాటర్, స్కై, ఆ ఫోర్ట్ రెడ్ కలర్, అసలు ఎంత బ్యూటిఫుల్. వచ్చేసి మనం మళ్ళీ కిందకి దిగిపోతున్నాం. ఫోర్ట్ పైకి ఎక్కాం, పైనుంచి ఇక్కడ కిందకి దిగే ప్లేస్ అనమాట. కిందకి దిగితే మళ్ళీ మనం ఎంట్రన్స్ నుంచి వచ్చిన ప్లేస్ వస్తుంది. ఆల్ అరౌండ్ ఒక రౌండ్ వేసుకొని వచ్చేస్తాము. అక్కడ బ్యూటిఫుల్ పిక్స్, ఆ వాటర్, ఆ ప్లేస్ అయితే చాలా బాగుండిందండి. అట్లా మెస్మరైజింగ్గా ఉండింది ప్లేస్, చాలా బ్యూటిఫుల్గా. చూస్తూ ఉండాలనిపించింది. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. కొంచెం బాగా ఎండలో నడిచాం కదా, అందుకని కొంచెం లెమన్ వాటర్ హైడ్రేట్ అవుతున్నాం అనమాట. కొంచెం లెమన్ వాటర్ తీసుకున్నాము అక్కడ. నేను కృతిక అండ్ ఫ్రూట్స్ కట్ చేసి పెడుతున్నారు అక్కడ, బాగా హైడ్రేటింగ్ ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి ఆ ప్లేస్ నుంచి నెక్స్ట్ మనము డాల్ఫిన్ రైడ్కి వెళ్ళామండి. అక్కడ డాల్ఫిన్ రైడ్ వచ్చేసి 300 రూపీస్ ఛార్జ్ చేశారు.
బోట్లో తీసుకెళ్తున్నారనమాట. డాల్ఫిన్స్ మనకి ఎక్కువగా కనిపించవు, ఒక 2-3 టైమ్స్ కనిపిస్తాయి, ఎందుకంటే చాలా రష్ ఉంది కదా. దాంట్లో అవి కూడా భయపడిపోయి ఉంటాయి మేబీ అనిపించింది నాకు. ఓకే, రైడ్ ఎంజాయ్ చేస్తున్నాము. ఆ వాటర్, ఆ బ్యూటిఫుల్ సరౌండింగ్స్, అసలు ఆ బ్యూటీని చెప్పలేనండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా అంత ఈజీ కాదు. అది మనం ఫీల్ అవుతాం కదా, ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట వాటర్లో వెళ్తుంటే. చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అక్కడ సరౌండింగ్ అక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళంతా చెప్తారనమాట బోట్లో ఉన్న వాళ్ళు. ఆ డాల్ఫిన్స్ వచ్చేసి మనకి ఎక్కువగా అయితే కనిపించవు, బట్ కనిపిస్తున్నాయి. ఆ కనిపించిందే మనకి హ్యాపీనెస్ అనిపిస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి ప్రైవేట్ రిసార్ట్స్ అనిపించింది నాకు, నో ఐడియా, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మొన్న శ్రీముఖి పెట్టింది కదా కోలా గోవా బీచ్ అని, అలాంటి టైప్ అనుకున్నాను, ప్రైవేట్ రిసార్ట్స్ టైప్, నో ఐడియా, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎందుకంటే అవి ఆల్మోస్ట్ సీ షోర్కి ఉన్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అలాంటివి దొరికింటే ఇంకా బాగుండేది, మనం కొంచెం ప్లాన్ చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అసలు ఆ వాటర్ చూడండి, ఆ వేవ్స్, అది ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్. ఇక్కడ వచ్చేసి డైమండ్ మర్చెంట్ది ప్రైవేట్ గెస్ట్ హౌస్ అనమాట. అక్కడ చాలా మూవీస్ షూటింగ్ జరిగాయి. హసీనా మాన్ జాయేగా ఆ మూవీ షూటింగ్ జరిగిందంట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి, అలాంటిది ఒక్కసారన్నా చూడాలి అన్న ఫీల్ వస్తుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది అది. ఇక్కడ వచ్చేసి మళ్ళీ మనకి ఆ బ్యూటీని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుందండి. ఐ హోప్ నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారు, వ్యూ చేస్తూ అక్కడ ఉన్న ఫీల్ ఉంటుంది అనేసి నాకు ఈ వ్లాగ్స్ పెట్టాలనిపిస్తుందండి. యాక్చువల్గా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మనల్ని మనమే మర్చిపోతామేమో, అలా ఉంటుంది. ఆ వాటర్ వేవ్స్, ఆ ప్లెజెంట్, ఆ గాలి వస్తుంది చూడండి దాని నుంచి, అది ఇంకా బ్యూటిఫుల్. ఇది వచ్చేసి ప్రిజన్ అంట. ఇంతకుముందు అయితే వర్కింగ్లో ఉండేది, ఇప్పుడు ప్రజెంట్గా ఆపేశారు, దాన్ని మ్యూజియం చేయబోతున్నారంట. అది వచ్చేసి అండర్ గ్రౌండ్ వాటర్ కన్స్ట్రక్షన్ కాబట్టి లీకేజ్ అవుతుందని చెప్పారు అక్కడ, నో ఐడియా, బట్ ఇప్పుడు వచ్చేసి దాన్ని మ్యూజియం చేస్తారంట. అక్కడ అన్ని వాళ్ళు బోట్లో రైడ్కి తీసుకే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారనమాట. చూడండి అసలు ఆ బోట్స్, ఆ వాటర్ కలర్, ఆ నేచర్, ఆ గ్రీన్, అసలు అలా మైమర్చిపోతామంటారు కదా, అలా అయిపోయింది అక్కడ సిచ్యువేషన్. బట్ మీకు కూడా ఆ ఫీలింగ్ కల్పించాలి, మిమ్మల్ని కూడా గోవా బీచ్కి తీసుకెళ్తున్న ఫీలింగ్ తీయాలి అనేసి నాకు పెట్టాలనిపించిందండి. డాడీ దగ్గర పో, నువ్వు పో, పర్వాలేదు. Yeah, I'm taking. చూస్తున్నారు కదండి మా ఎగ్జైట్మెంట్, అసలు డాల్ఫిన్స్ కనిపిస్తే ఎంత ఎగ్జైట్ అయిపోయామంటే నేను కృతిక. అవి ఇంకా మళ్ళీ కనిపిస్తాయేమో అని వెయిట్ చేస్తూనే ఉన్నాము, బట్ 2 టైమ్స్ కనిపించాయి మాకు. మనం డైరెక్షన్ చూసే లోపలే అవి వెళ్ళిపోతున్నాయి అన్నమాట లోపలికి. బట్ ఆ ఒక్క డాల్ఫిన్ ఇలా కనిపించినా కూడా ఆ హ్యాపీనెస్, ఆ ఎగ్జైట్మెంట్ చాలా బాగుంది. దానికోసం మనం ఆ రైడ్కి వెళ్ళామన్నమాట. దాంట్లో నెక్స్ట్ డే కూడా తీసుకెళ్లారు. యాక్చువల్గా మాకు తెలీదు ఆ నెక్స్ట్ డే కూడా వెళ్తామని, అందుకు ముందు రోజు ఇది వెళ్ళాము. కానీ అసలు ఆ కనిపించిన కాస్త సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఈజ్ ఎనఫ్ అనుకుంటా అండి. ఎవరైనా వెళ్ళొచ్చిన వాళ్ళైతే వాళ్ళకి మెమరీస్ గుర్తు చేసుకుంటారు, వెళ్ళని వాళ్ళైతే డెఫినెట్గా వెళ్ళడానికి ట్రై చేయండి, మీ బడ్జెట్లో కూడా అవైలబుల్ ఉంటుంది, వెళ్ళొచ్చు. డాల్ఫిన్ రైడ్ తర్వాత మనం వెళ్ళాం బీచ్కి, వెగటార్ బీచ్ అండి. ద బ్యూటిఫుల్ బీచ్, ప్లెజెంట్గా ఉండిద్దండి బీచ్ అయితే. వెగటార్ బీచ్ చేసి మనం ఏం బీచ్ మా ఇది వెగటార్ బీచ్కి వెళ్తున్నాం. సన్నీ డే, ఫుల్ ఎండగా ఉంది, బట్ గాలి కూడా బాగుంది. మరి ఎండ ఉన్నా కూడా, అంటే ఇప్పుడే కార్ల నుంచి దిగాం కదా, బెటర్గానే ఉంది. వెగటార్ బీచ్, enjoying Kritika's birthday in the Vegetar beach. Viewpoint itu, wow, so stunning. The beautiful gandante. Yo, man, so beautiful place. Ice cream intava? Huh. Let's buy some ice cream for Kritika. చూస్తున్నారా, మీకు కనిపిస్తుందా?
చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చూస్తున్నారా, తన జుట్టుకి అల్లుతుంది, బ్రైడ్ వేస్తుంది కలర్స్తో ఉలన్. ఇక్కడ వచ్చేసి కృతిక బ్రైడ్ వేయించుకుందండి. అదే ఉలన్తో అల్లుతున్నారు అనమాట. ఒక చిన్న పార్ట్ తీసుకొని అల్లుతున్నారు. తన బర్త్డే కూడా ఉంది అండ్ అక్కడ అది చాలా ఉంది కదా, ఒకటి వేయిద్దామని వేయించాను. అండ్ దెన్ కమ్స్ ఇక్కడ అన్ని యాంక్లెట్స్, బ్రేస్లెట్స్ సేల్ చేస్తున్నారు. చాలా రేట్స్ చెప్తారండి, బట్ మనం బార్గెన్ చేయాల్సి ఉంటుంది. చాలా బార్గెన్ చేయాలి. బాగున్నాయి పీసెస్, కొన్ని యూనిక్గా కూడా బాగున్నాయి. అయిపోయిందండి, చిన్న షాపింగ్ కూడా అయిపోయింది. ఇంకా స్టార్ట్ అవుతున్నాం బీచ్లోకి. బీచ్ వరకు వచ్చి బీచ్లో ఆడుకొని ఉంటాము. నెక్స్ట్ కమ్స్ ఇది బీచ్ ఎంట్రన్స్ అనమాట. బట్ ద శాండ్ ఈజ్ సో బ్యూటిఫుల్. ఇది ఒక వెగటార్ బీచ్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనం పిల్లల్ని తీసుకెళ్ళడానికి అది మట్టి లెవెల్గా ఉంటుందన్నమాట. సీషోర్లో ఆ శాండ్ ఏదైతే ఉంటుందో అది ఈక్వల్ లెవెలే ఉంటుంది. మనకు పెద్ద వేవ్స్ వచ్చినా కూడా మనం దాని లోపలికి వెళ్ళిపోలేమన్నమాట. శాండ్తో పాటు జనరల్గా మనం వెళ్తుంటాం కదా లోపలికి వాటర్లోకి, అది వెళ్ళకుండా ఉంటుంది అనమాట. ఈక్వల్ లెవెల్ ఉంటుంది అది. ఆ శాండ్ ఎంత సాఫ్ట్ ఉంది, ఎంత బాగుందంటే అండి, చాలా బ్యూటిఫుల్గా బాగుంది. అండ్ ఫుల్ టు ఎంజాయ్ చేసాము. ఫస్ట్ వాటర్లోకి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ బీచ్ ఎంట్రన్స్ మనము. దట్ ఈజ్ ఆన్ కృతికాస్ బర్త్డే, 12th February. ఫుల్ టు ఎంజాయ్ చేసామండి. బీచ్లో ట్యాన్ అవన్నీ పక్కన వదిలేసాము. అసలు ఫుల్గా నేను కృతిక ఫుల్ ఎంజాయ్ చేసాము బీచ్లో. ద బెస్ట్ బీచ్ అనిపించింది నాకు వెగటార్ చాలా నీట్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. ఎక్కువ జనాలు లేరు. యాక్చువల్లీ కలంగోట్ బాట్ నుంచి కొంచెం డిస్టెన్స్ అవుతుందన్నమాట ఇది. అందుకు మనకు చపోరా ఫోర్ట్ పక్కన అవుతుంది. ఇది వెగటార్ బీచ్. క్లీన్ నీట్గా ఉందండి. ఎక్కువ గోల లేదు, ఎక్కువ జనాలు లేరు. ప్లెజెంట్గా పిల్లలతో వెళ్తే మాత్రం వెగటార్ చూస్ చేసుకోండి. ఎందుకంటే అది ఈక్వల్గా ఉంది కదా, శాండ్ మనకి టెన్షన్ లేదు. పెద్ద వేవ్ వచ్చినా కూడా మనకి ఏం అవ్వదు అనమాట. అలా చాలా ఎక్కువ క్రౌడ్ లేదండి, నీట్గా ఉంది. హోటల్స్ ఉన్నాయి, బట్ అవి వేరే కౌంటర్స్ అనమాట. మనం కొంచెం ఆ పిల్లల్ని అటు సైడ్ తీసుకెళ్ళలేము. ఫుడ్ ఉంటుంది, కొంచెం ఉంటాయి, ఇంకా డ్రింక్స్ అవి ఉంటాయి. మేమైతే వెళ్ళలేదు యాక్చువల్లీ అటు సైడు. జస్ట్ బీచ్లో ఆడుకున్నాము. చాలా ఈవినింగ్ నైట్ అయిపోయే టైంకి అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఇంకా మనకు కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్న ఫీల్తో వెళ్ళాల్సి వచ్చింది. అండ్ కృతిక బర్త్డే కేక్ కూడా తీసుకోవాలి కదా, నో ఐడియా అప్ టు దట్ టైమ్. అసలు ఐడియా లేదనమాట ఏంటి ప్లాన్, ఎలా వెళ్ళాలి అన్నది. మీరు కూడా బీచ్లోకి ఎంటర్ అయిపోతున్న ఫీలింగ్ వచ్చేస్తుందండి. ఆ ఫుడ్ స్టెప్స్, అది లెవెల్ చూడండి. ఈ లెవెల్ ఇలా ఉన్నందుకు మనకు ప్రాబ్లం ఉండదు. ద బ్యూటిఫుల్ ప్లేస్ ఎవర్. హ్యాపీనెస్ కనిపిస్తుందా? చీకటి పొద్దున్న నుంచి కొంచెం మూడీగా ఉంది, ఇప్పుడు సెట్ అయిపోయింది కాస్త. బీచ్ చూసాక స్మూత్ బీచ్ అంటే కొంచెం మూడీ వెళ్ళేది. పొద్దున్న అంత సాటిస్ఫాక్షన్గా ఫ్రెండ్స్ లేరు, ఎంజాయ్మెంట్ లేదు. వావ్, పిక్చర్ ప్లేయింగ్ లైక్ వావ్. ఫ్రెండ్స్ విన్నారు కదా బ్రీజ్ సౌండ్, వేవ్స్ సౌండ్. అసలు మేమిద్దరం అయితే మేము మర్చిపోయి ఫుల్ ఆడుతూనే ఉన్నామండి. అసలు ఫుల్ టు ఆడడమే. అసలు డే లైట్ నుంచి ఈవినింగ్ లైట్, డల్ లైట్ అయిపోయింది చూడండి, మీకు ఈవినింగ్ అయిపోయింది. అలా ఆడుతూనే ఉన్నాము నేను కృతిక. ద బెస్ట్ బర్త్డే ఎవర్ అనేసింది కృతిక. చాలండి, అది హ్యాపీనెస్ ఇచ్చేసింది మాకు ఫుల్ టూగా. ఆడుతూనే ఉన్నాం. వాళ్ళ డాడీ వచ్చేసి మమ్మల్ని వీడియో తీస్తున్నారు. మేము మాత్రం ఫుల్ వాటర్లో ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి కొన్ని పిక్స్ మెమరీ కోసం తీసుకున్నామండి. అక్కడ ఫోటోగ్రాఫర్స్ తిరుగుతుంటారు. ఈచ్ కాపీ 50 రూపీస్ చెప్పాడు. కొన్ని కాపీస్ తీసుకున్నాము. ఇవి మెమరీ ఎప్పుడు కొంటాయి కదా, అట్లా నాకు కాపీస్ తీసుకోవడం చాలా ఇష్టము. అండ్ కృతికాకి అస్సలు వాటర్ నుంచి రావటం ఇష్టం లేదండి. బట్ కేక్ కటింగ్ ఉంది, ఈవినింగ్ టైం అయిపోతుంది కదా, మళ్ళీ కేక్ ఎక్కడ దొరుకుతుందో తెలియదు అనేసి కొంచెం బలవంతంగా తీసుకురావాల్సి వచ్చింది వాటర్లోంచి. బట్ షీల్ ఎంజాయ్ ప్లేయింగ్ ఇన్ ద వాటర్ అండి. అసలు
ఇప్పుడు వచ్చేసాం బాగా బీచ్. కృతిక కేక్ తీసుకున్నామండి. అక్కడ కేక్ కొంచెం డిస్టెన్స్లో దొరికింది. ఇక్కడ ఇంకా కేక్ కటింగ్ చేయించడానికి వచ్చాము. యాక్చువల్లీ నో ప్లాన్స్ ఎట్ ఆల్, జస్ట్ అలా వచ్చాము. అలా అరేంజ్మెంట్స్ అయిపోయాయి సడన్గా. దానికి అక్కడ మన కేక్ చాలా దొరుకుతున్నాయండి. కేక్ ఏం టెన్షన్ లేదు. నేను కొంచెం టెన్షన్ పడ్డాను, ఎందుకంటే తెలియదు కదా. అలా వెళ్తూ ఉంటే కనిపించాయి కేక్. తీసుకున్నాం. కేక్ తీసుకొచ్చేసి ఇక్కడ కట్ చేయించాము. అసలు ద బెస్ట్ డే అనిపించింది. ఆ కలర్స్లో, ఆ లైటింగ్స్లో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కొంచెం ఏంటంటే పిల్లలు కదా, డిఫరెంట్ ప్లేస్ ఉండేసరికి కొంచెం ఆ ఫేస్లో నర్వస్నెస్ కనిపించింది. బట్ ఫుల్ టు ఎంజాయ్ చేసిందండి ప్లేస్ని. ఆ కేక్ కటింగ్ అంతా తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఎంజాయ్ చేసింది. ఇక్కడ వచ్చేసి కేక్ అండి. ప్యాటర్న్స్ లేదు ఈసారి, బట్ మై ఫేవరెట్ కలర్ అండ్ కృతికాస్ ఫేవరెట్ కలర్ చూస్ చేసుకున్నాము. అక్కడ దొరికిన దాంట్లో మన బెస్ట్ చూస్ చేసుకున్నాము. చాలా బ్యూటిఫుల్గా ఉండిందండి కేక్, అండ్ టేస్టీ ఆల్సో, చాలా టేస్టీగా ఉండింది. ఇక్కడ వచ్చేసి మ్యూజిక్ ఉందండి, లేదంటే ఫుల్ వీడియో అలానే పెట్టాలనుకున్నాను. బట్ అక్కడ ఫుల్ మ్యూజిక్ ఉంది, నాకు కాపీరైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అందుకే నేను పెట్టలేను. అసలు అలానే డైరెక్ట్ వీడియో పెట్టాలని ఉండింది నాకు. మా ఫేసెసే గ్లో అయిపోతున్నాయి. కృతిక బర్త్డే అంటే మేమే ద హ్యాపీయెస్ట్ అన్నట్టు ఉంటాము. వాళ్ళ డాడీ కూడా ఎప్పుడు స్మైల్ చేయని వాళ్ళ డాడీ అప్పుడు కృతిక బర్త్డే ఒక్కరోజు స్మైల్ చేస్తారు. పిక్స్ కూడా చూడండి, మీకు ఎప్పుడు స్మైల్ చేయరు. ఆయన బర్త్డే రోజు మాత్రం డెఫినెట్గా స్మైల్ చేస్తారు. అదేంటో తెలియదు ఆయనకి, ఎప్పుడు స్మైల్ చేయమన్నా పిక్స్కి అస్సలు చెయ్యరు. చూడండి, ద బెస్ట్ బర్త్డే ఎవర్ అనిపించింది. బాగా ఎంజాయ్ చేసాము బర్త్డే సెలబ్రేషన్స్ అంతా. అసలు వాయిస్ అదే పెట్టాలనుకున్నాం, బట్ అక్కడ మ్యూజిక్ చాలా పెద్దగా ప్లే అవుతుందండి, అందుకు నేను పెట్టలేని, కాపీరైట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామంటే, ముగ్గురమే ఉన్నాము, బట్ అంత ఫుల్ టూగా ఎంజాయ్ చేసాము. అక్కడ డ్రైవర్ ఉన్నాడు వీడియోస్ తీసుకోవడానికి, అదొక మాకు ప్లస్ పాయింట్ అయిపోయింది. వీడియోస్ కూడా టెన్షన్ లేదు. ఆ శాండ్లో అసలు ఆ డెకరేషన్స్ అదంతా ఎంత బ్యూటిఫుల్గా ఉండిందండి. ఆ లైటింగ్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాను. యాక్చువల్లీ నేను కింద కూడా కెమెరా పెట్టాను అనమాట, అందుకే కొంచెం కన్ఫ్యూజన్ అయిపోయింది. అక్కడ పైన డ్రైవర్ ఫోటో తీస్తున్నాడు, అండ్ కింద వచ్చేసి నేను కెమెరా పెట్టాను. అక్కడ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అయిపోయింది. బట్ ఫుల్ టు ఎంజాయ్ చేసామండి. అక్కడే ఫుడ్ కూడా తినేసాము. ఆ లైటింగ్స్ అది చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ ఎస్పెషల్లీ కేక్ కూడా చాలా టేస్టీగా ఉండిందండి. అసలు అంత దొరుకుతుంది అనుకోలేదు నేను. బట్ పర్ హాఫ్ కేజీ 550 రూపీస్ అంతా తీసుకున్నాడు. కేజీకి 550 రూపీస్ తీసుకున్నాడు. బట్ బ్లూబెర్రీ కేక్ అనమాట, యమ్మీ ఉండింది. అసలు ఫుల్ కంప్లీట్ చేయలేకపోయాము. అక్కడ 2 days తినేసాము కేక్, బట్ ఇంకా ఉండిపోయింది, ఎందుకంటే తిరగాల్సి వచ్చింది కదా ప్లేసెస్, అంతా తినలేకపోయాము. బట్ ఫుల్ టు ఎంజాయ్డ్ అండి. యాక్చువల్లీ నా ఫోన్ డిశ్చార్జ్ అయిపోయిందండి, ఇంకా ఫోన్ పిక్స్ తీసుకోవడానికి కూడా లేదు, ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ కూడా లేదు. కొన్ని ఇంకా వేరే ఫోన్లో తీసుకున్నాను. పిక్స్ తీసుకున్నాము, చాలా పిక్స్ తీసుకున్నాము, కొన్ని కాదండి, ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ పిక్స్ చాలా తీసుకున్నాము. ఆ డెకరేషన్ అదంతా అసలు మైండ్ బ్లోయింగ్. అంటే ఎప్పుడు నేను ఎవ్రీ ఇయర్ నేను ప్లాన్స్ చేసుకొని నేను ఇలా ఉండాలి, డిఫరెంట్గా ఉండాలని ప్లాన్ చేస్తాను. ఈసారి ఆటోమేటిక్గా ఉండేసరికి నాకు ఇంకా సరిపోలేదండి ఆ హ్యాపీనెస్. ఎందుకంటే నేను బీచ్ డే టైంలో చేస్తానేమో, అక్కడ టేబుల్స్ ఉంటాయో లేదో అని అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ అలా జరిగిపోయింది కృతిక బర్త్డే విత్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. అసలు అనుకోకుండా అలా జరగటం ఇంకా హ్యాపీనెస్ అనిపించింది. తర్వాత వచ్చేసి డిన్నర్కి ఇక్కడికి వచ్చినాము. ఆ శాండ్లో అసలు ఆ సౌండ్స్, ఆ వాటర్ సౌండ్, ఆ లైటింగ్, అసలు ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉందండి ఈ లైటింగ్. ఆ క్యాండిల్ లైట్స్ ఫుల్ టు నీట్గా ఉందండి. బీచ్ కూడా నీట్గా ఉంది, చాలా నీట్గా ఉంది. ఎక్కువ హడావిడి లేదు, ఎక్కువ మనకేం వేరే వాళ్ళంతా డిస్టర్బెన్స్ కూడా ఎక్కువ పెద్దగా లేదు. చాలా ప్లెజెంట్గా, చాలా నీట్గా ఉండింది. కొన్ని పిక్స్ తీసుకున్నాము. మళ్ళీ వాటర్ దగ్గర వరకు వన్ థింగ్ నేను మిస్ చేసింది ఏంటంటే గోవా ఫుడ్ తినలేకపోయానండి. అక్కడ సీ ఫుడ్ అసలే తినలేకపోయాను, బికాజ్ ఇట్ వాస్ ఫ్రైడే అండ్ సాటర్డే 2 days స్టే చేసింది. అందుకు నేను సీ ఫుడ్ అయితే మిస్ అయ్యాను.
దెన్ కమ్స్ మై గిఫ్ట్ టు కృతిక ఫ్రమ్ మై సైడ్ అండి. ఇది వచ్చేసి కృతిక గిఫ్ట్. నేను టాటో వేయించుకున్నాను కృతిక అండ్ మా ఇద్దరు పేర్లు ఏ స్టార్టింగ్ లెటర్స్ ఏజే. లాస్ట్ అండి బీచ్లో కాసేపు ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేసింది. ఆ మ్యూజిక్ వస్తుంది బట్ నేను పెట్టలేను కాబట్టి మ్యూజిక్ లేదు, ఓన్లీ డాన్స్ ఎంజాయ్ చేయండి. నో లైటింగ్, సరిగా లేదు లైటింగ్, బట్ హ్యాపీనెస్ని చూపిస్తున్నాను కృతిక ఎలా ఎంజాయ్ చేసిందో. అలా పిల్లలకి అప్పుడప్పుడు కొంచెం ఫర్ ఏ చేంజ్ అలా తీసుకెళ్తే కూడా బాగుంటుంది అనిపించింది. ఆన్ హర్ బర్త్డే అనమాట. దట్స్ ద గిఫ్ట్స్ ఐ కెన్ గివ్ హర్ అనిపించింది. ద బెస్ట్ డే ఎవర్ అనింది. చాలండి, అది హ్యాపీనెస్ అనిపించింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ, బై బాయ్.